రానా గారు కూడా మిమ్మల్ని హీరోగా పెట్టి ఏదో రీమేక్ సినిమా ప్లాన్ చేస్తారని విన్నా నేను. అది ఏమైంది? మెటీరియల్ అది పాతది అయిపోయింది, ఇప్పుడు చేయం నాకు తెలిసింది. సోను కెట్టి టుకే స్వీట్ ఓకే హార్దికారైంది అది ఇమీడియట్లీ ఉండే ఫలక్నామా దాస్ తర్వాత. అది ఎందుకు మెటీరియలైజ్ అవ్వలేదు ఆ టైంలో? ఈ 2 హీరోలు ఉంటే ప్రాబ్లం సినిమా, రెండో క్యారెక్టర్కి ఎవరు దొరకలే అప్పుడు. ఓహో ఓకే. అంటే దీనికోసమేనా ఎవరో హీరో కార్తికేయ అని కూడా అనుకున్నారు అని విన్నాను నేను. ఎవరు? కార్తికేయ, హీరో కార్తికేయ కానీ లేదు కార్తికేయ అని అడగలేదు ఎప్పుడు, బట్ చాలా మంది నో చెప్పారు సెకండ్ క్యారెక్టర్కి. ఓకే. అట్లా 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 నాకు వేరే సినిమాలు బిజీ అయిపోయి ఇంకా అది ఇప్పుడు చేయొద్దు కూడా, స్టేల్ అయిపోతాయి కదా కొన్ని సినిమాలు పాత. ఆ టైం కాదు పర్ఫెక్ట్. ఇప్పుడు పైగా ఓటీటీ అన్నీ వచ్చేసినాక ఇంత కోవిడ్ తర్వాత అది కూడా అట్లాంటిది నాకు ఉండే చేయాలని ఉండే ఆ సినిమా, కానీ దట్స్ ఫైన్. మనకి తర్వాత నాకు విత్ టైం అర్థమైంది ఏంటంటే మనం ఏం చేసినా కూడా మనల్ని దేనికి ఇష్టపడుతారో అది చేసుడు మానేయొద్దు. ఓకే. మధ్యలో అశోకవనము, ఓరిదేవుడు అని ట్రాక్ మార్చిన కొంచెం కావాలనే కొంచెం ట్రాక్ మార్చినుండే. బట్ డిఫరెన్స్ నాకు దమ్కి రిలీజ్ రోజు అర్థమైంది. అవి చేస్తే ఏమైంటుంది రిజల్ట్, ఇవి చేస్తే ఏముంటుందని. సో నాకు అంటే నేను ముందు కూడా అనుకున్నా ఎక్స్పెరిమెంట్లో ఒక 28 వచ్చేదాకా ఎక్స్పెరిమెంట్లు చేద్దామని. నాకు తెలిసి ఇంకా చేయ ఎక్స్పెరిమెంట్లు చేస్తా. గామి ఉంది, గామి విల్ బి మై లాస్ట్ ఎక్స్పెరిమెంట్ ఫర్ నెక్స్ట్ 2-3 years. ఈ సినిమా కూడా లాంగ్ బ్యాక్ సైన్ చేసుకున్న సినిమా కదా, ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్లు చేద్దాం అనుకుంటున్నారు. ఒక 2-3 years 2-3 years ఇంకా సేఫ్ గేమ్ ఆడతారు. సేఫ్ గేమ్ కాదు, ఫైర్ గేమ్ ఆడతా. మ్యాక్సిమం తగలబడిపోయే మెటీరియల్నే ఎత్తుక్కుంటా, అది ఎంత తగలబెడుతుందో చూడాలి. ఇంకా ఇట్ షుడ్ బి లైక్ వెరీ అది కావాలి నాకు, మెంటల్ ఎక్కే స్టెప్ చేస్తా, జనాలకి ఎట్లా ఉంటుందో చూడాలి. ఓకే. సింపుల్ థింగ్స్ చేయాలి ఒక 2-3 years అని అర్థమైంది. ఓకే. ఎందుకంటే అశోకవనం, ఓరిదేవుడకి దమ్కి రిజల్ట్స్ డిఫరెన్స్ చూసినప్పుడు నాకు చాలా రియలైజ్ అయినా. కానీ అవి చేసినందుకు నేను రిగ్రెట్ అవుతలేదు. ఆ సినిమాలు కూడా ఇంపార్టెంట్. అదేలే ఈరోజు ఇంట్లో ఒక ముసలవ్వ గుర్తుపడుతుందంటే అశోకవనం వల్ల. అవును. ఇంతకుముందేమో ఎవడాడో ఎంతో ఫోటో దిగుతున్నావు అంటుండేది. ఆ సినిమాకి ముందు ఇంట్లో పిల్లలు దిగుతుంటే ఫోటో, ముసలోళ్ళు ఎవరైతే ఎవరితో దిగుతున్నావు అంటుండే, అది ఒకటి ఉంటుండే నాకు. అశోకవనం తర్వాత ఆ బాధ తప్పింది. ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం రీచ్ ఉంది కదా. ఆ సినిమా విషయానికి వస్తే ఇన్నోసెంట్ క్యారెక్టర్ మీరు అన్నారు కదా వెళ్ళిపో మాకే టైంలో నాది ఆ క్యారెక్టర్ కాదని, బట్ యాప్ట్గా సూట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి. బాగా హోంవర్క్ చేసినట్టున్నారు ఇన్నోసెంట్గా కనిపించడానికి. హోంవర్క్ అంటే ఒక 2 hours వర్క్షాప్ చేసినాం అంతే. ఓకే. పెద్ద వర్క్ ఏం చేయలే. అంటే చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తుంది ఆ రోల్, టచ్ చేసుకోవడం, కొంచెం బుర్ర కనిపించడం, ఆ ఫేస్ కూడా చాలా ఇన్నోసెంట్గా. ఆ సినిమాలో ఛాలెంజింగ్ వచ్చేసి టెర్రస్ సీన్. ఓకే. వాడు యావరేజ్గా నన్ను వైదన చెప్పుకుంటాడు కదా, నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ ఇన్ మై కెరియర్ ఆల్సో. అంటే అట్లా కూడా ఒక ఊర్లో నిజంగా వాడికి పెళ్ళి కాకుండా వాడు పుట్టి పెరిగి వాడు పోయిన మీరు చూస్తే వాడు 36 సంవత్సరాల బాధ ఆ టెర్రస్ మీద ఉన్న సీన్లో తెలుస్తుంది. ఇట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ రైటింగ్ ఆల్సో. అండ్ చేసినప్పుడు కూడా రవి సాగర్ మంచి ఇన్పుట్స్ ఇచ్చిండే. ఆ సినిమా డెఫినెట్లీ వన్ ఆఫ్ మై బెస్ట్ డెసిషన్. ఎందుకంటే అందరు చేయొద్దన్నారు ఆ సినిమా. అందరు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరు చేయొద్దన్నారు ఆ సినిమా. ఓరిదేవుడా, ఇప్పుడు మీరు అన్నట్టు అశోకవనంలో అర్జున కళ్యాణం కానీ ఇవన్నీ కొంచెం ఓకే. మధ్యలో ఒక ముఖ చిత్రం అనే ఒక గెస్ట్ రోల్ చేశారు, ఒక స్పెషల్ రోల్. గెస్ట్ రోల్ కూడా కాదు, స్పెషల్ రోల్, ఒక లాయర్ క్యారెక్టర్. ఆ సినిమా హిట్ అవ్వలేదు, మీ క్యారెక్టర్ క్లిక్ అవ్వలేదు. అది ఓన్లీ రెమ్యునరేషన్ కోసం చేసిన సినిమానా? అది రెమ్యునరేషన్ కోసం చేయలేదు, ఎందుకంటే దానికి తీసుకునే రెమ్యునరేషన్ అంటే కూడా నవ్వుతాను. ఆ సినిమా చేసింది ఓన్లీ ఆ రీజన్, ఆ కాజ్ ఏదైతే ఉందో ఆ కాజ్ గురించి తెలవాలి. మ్యారిటల్ రేప్ అనే ది ఒకటి ఉందని తెలియదు జనాలకి. సో ఐ జస్ట్ థాట్ 2 రోజులే షూటింగ్ పోయి అట్లీస్ట్ మనం చెప్పినట్టు ఉంటుంది. వీఆర్ స్పీకింగ్ అబౌట్ రైట్ థింగ్, జరుగుతున్న ప్రాబ్లం కదా, అది చెప్పడానికి మాత్రమే చేశారు. రెమ్యునరేషన్ కోసం చేయాలంటే చాలా సినిమాలకి అడుగుతుర్రు క్యామియో చేయమని, చాలా సినిమాలు అడుగుతుర్రు గెస్ట్ రోల్ చేయమని, చాలా ఫ్యాన్సీ చెక్కులు ఉన్నాయి. మీకు మేము ఫ్యూచర్లో చెప్తారేమో, నేను రీసెంట్గా ఒక పెద్ద సినిమాలో ఒక పెద్ద రోల్ కూడా వదిలేసిన, నాకు ఇష్టమైన ఒక పెద్ద హీరోతోనే. ఇట్లాంటి స్పెషల్ రోల్ ఉందని లైక్ మెయిన్ రోల్ ఇంకా సాలిడ్ ఓకే ఒక సినిమాలో మొత్తం ఉండే రోల్. లైక్ మీరు రవితేజ రోల్ అనుకోవచ్చు, ఏది వాల్తేరు వీరేలో రవితేజ గారు రోల్, అంత మంచి రోల్ వచ్చినుండే నాకు ఇష్టమైన ఒక హీరో సినిమాలోనే. కానీ చేయలేదు, డబ్బుల కోసం చేయాలంటే చేయొచ్చు కదా. అంటే వై ఇది ఎందుకు చేయలేదు? నాకు అదే హీరోతో ఇంకా మంచి సినిమా చేయాలని ఉంది. ఓకే. చేయాలని ఉంది కానీ మంచి సినిమా చేయాలని.
సో డబ్బుల కోసం చేయాలనుకుంటే మీరు అందుకని ఎగ్జాంపుల్ చెప్తారు. డబ్బుల కోసం చేయాలనుకుంటే నాకు వస్తే ఆఫర్లు ఉన్నాయి. ముఖ చిత్రం అనే సినిమా మాత్రం మా మ్యారిటల్ రేప్ అనే దాని గురించి మాట్లాడడానికి మాత్రమే చేసిన సినిమా. ఓరిదేవుడ రిజల్ట్ విషయంలో మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? డెఫినెట్లీ గారితో స్క్రీన్ ప్రెజెన్స్ అదంతా బాగుంది. ఫీల్ అయ్యా. ఎందుకు తెలుసా, చేసిన మిస్టేక్ కూడా తెలుసు నాకు. 7 సినిమాలతో రిలీజ్ చేశా. ఓకే, 7 సినిమాలతో రిలీజ్ చేయడమే కాకుండా దానికి కరెక్ట్ 2 వీక్స్ ముందు కాంతారా రిలీజ్ అయింది. కాంతారాతో పాటు రిలీజ్ అయితే ఏం కాకపోతుండే. దానికి ముందు రిలీజ్ అయితే కాంతారాతో పాటు రిలీజ్ అయితే ఏం కాకపోతుండే. ఎందుకంటే కాంతారా పికప్ అయిందే సెకండ్ వీక్ లో కదా. అండ్ సెకండ్ వీక్ మేము వచ్చినాం. అది 7 ఫిలిమ్స్. సో ఐ ఫెల్ట్ లైక్ ఆ సినిమాకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే నాకు. కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా లేదు, 7 సినిమాలు 10 సినిమాలు వచ్చినా కొట్టేస్తుంది మంది అన్న కాన్ఫిడెన్స్లో ఉండే. అది కొట్టింది మిస్ ఫైర్. అప్పుడు అనుకున్నా అన్నిసార్లు కరెక్ట్ కాదు నువ్వు. మీరు ఇప్పుడు అన్నారు టైమింగ్ విషయంలో మాట్లాడుతున్నారు, ఒక రిజల్ట్ విషయంలో టైమింగ్ అంటున్నారు. బేసిక్గా చాలామంది హీరోలు ఎవరైనా యాక్టర్స్ ఎవరైనా చెప్పేది ఆ టైమింగ్ కుదరలేదని ఎక్కువ మంది రీజన్ చెప్తుంటారు. ఇప్పుడు మీరు కూడా వన్ ఆఫ్ ది రీజన్ అదే చెప్పారు. బట్ కంటెంట్ విషయంలో ఎట్లా అనాలిసిస్ ఉంటుందా మీది? రిలీజ్ తర్వాత కంటెంట్ విషయంలో అంటే కంటెంట్ వర్కౌట్ అవ్వలేదు, ఆడియన్స్కి రీచ్ అవ్వలేదని ఉండదా? ఓరిదేవుడా వర్కౌట్ కాలేదు అనుకున్నాను. ఓరిదేవుడా డెఫినెట్లీ బ్రిలియంట్ ఫిల్మ్. ఇట్స్ ఎ ప్రూవెన్ ఫిల్మ్ ఇన్ తమిళ్ ఆల్సో. నేను అనేది బేసిక్గా ఏదైనా స్పెసిఫిక్గా అట్లా ఏ సినిమా అయినా రిజల్ట్ ప్రకారం వస్తే ఇప్పుడు టైమింగ్ గురించి చెప్పారు కదా, మీరు కంటెంట్ అనాలిసిస్ కూడా చేసుకుంటారు. కంటెంట్ అనాలిసిస్ చేసుకుంటే ఇప్పుడు పాగల్లో సెకండ్ హాఫ్ ప్రాబ్లం ఉంది. పాగల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ ప్రాబ్లం ఉంది, పాగల్లో ఎడిట్ ప్రాబ్లం కూడా ఉంది. ఓకే, సస్టైన్ కాలేదు. మేము ఎమోషనల్ అనుకున్న సీన్లు కొన్ని కామెడీ చేసిర్రు ఎక్కువసార్లు స్టోరీ సీటింగ్లో కూర్చొని. సో అవి రిపీట్ కాకుండా చూసుకుంటాం డెఫినెట్లీ. బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అది. చాలా నమ్మిన సినిమాని అన్ని సినిమాల కంటే. ఎందుకంటే దాన్ని 2 సంవత్సరాలు కోవిడ్లో వేరే సినిమాలు ఉన్న హిట్ 2 కూడా నేను హిట్ 2 సెట్కి నేను పాగల్ చేయకపోతే హిట్ 2 సెట్కి పోతుండే. లేదు నేను పాగల్ చేసే వస్తా హిట్ 2కి అన్నందుకు హిట్ 2 కూడా వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అవుతున్నాం అంటే యూ కెన్ గో ఫార్వర్డ్. బట్ నువ్వు కొత్త డైరెక్టర్వే, ఇక్కడ కూడా కొత్త డైరెక్టరే, నిన్ను వీడిని కూడా హోల్డ్ చేయలేను కదా. నీకు హిట్ 1 ఇచ్చేసిన అప్పుడే పాగల్ చేయాలి, హిట్ 1 చేసేసిన కానీ మళ్ళీ పాగలాపి హిట్ 2 చేస్తే ఇక్కడ ఈ డైరెక్టర్ కెరియర్ కూడా పోతుంది. నేను ఇదే చేసుకుంటా. ఇఫ్ ఇట్ ఈజ్ మైన్ ఇట్ ఈజ్ మైన్. వేరే వాళ్ళకి వెళ్తే కూడా ఐ డోంట్ మైండ్ అని చెప్పి పాగల్ చేసుకున్నా టైంలో. అండ్ దాన్ని కూడా 3 సార్లు ఒక 2-3 వర్షన్లు తీయడము సెకండ్ హాఫ్ కొన్ని అయినాయి. సో డెఫినెట్లీ అనాలిసిస్ ఉంటుంది. నువ్వు ఎక్కడ తప్పు చేసినావు అనుకున్నావు ఇండస్ట్రీలో అంటే కూడా చెప్తాను నేను. అది పాగల్ విషయంలో సెకండ్ హాఫ్లో తప్పు జరిగింది, నేను అదే అంటున్నా. అది ఉంటుందా మీకు? అది ఉంటుంది డెఫినెట్లీ. పాగల్ విషయంలో సెకండ్ హాఫ్ అదని. ఫలక్నామా దాస్ కూడా నాకు అనాలిసిస్ ఉంది. ఇంకా ఓకే 12 నిమిషాలు షార్ట్ మీరు అందరు అప్రిషియేట్ చేస్తారు, కానీ అది ఇంకా బాగా రావాల్సిందని ఫిలిం నగర్ అప్రిషియేట్ చేస్తుంది. ఆడియన్స్కి అవసరం లేకుండే అది. ఓకే, ఆడియన్స్కి నేను అక్కడ కట్ షాట్ పెట్టి మంచి ఫైట్, అదే ఇంకొంచెం పేసీగా కట్ చేసి ఉంటే 4 నిమిషాలు సీన్ అది. అవును, అట్లా చెప్పుంటే వాడు బయటికి ఇంకా హైలీ వెళ్ళేటోడు. ఆడియన్కి నీ ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ అవసరం లేదు, వాడికి ఎమోషన్ అవసరం. నేను అదే అనుకుంటా. ఫలక్నామా దాస్ షార్ట్ గురించి నాకు చెన్నై నుండి ఒక డైరెక్టర్ వచ్చి బ్రో సమ్మా షార్ట్ బ్రో అని చెప్పి వాడు గుర్తుంటాడు. మలయాళం వాళ్ళు వచ్చి హ్యాండిల్ ఇట్ వెల్ అని, ఫిలిం నగర్లో ఉన్న వాళ్ళు అందరూ బాగా చేసిన ఉంటారు. ఆడియన్స్కి అక్కడ కొంచెం ఎక్కువసేపు డ్రాగ్ అనిపించింది. సో అది ఉంటుంది, ఎనాలిసిస్ ఎప్పుడు ఉంటుంది. తప్పు రెండోసారి చేయడం జరగద్దు అన్న ఎనాలిసిస్ ఎప్పుడు ఉంటుంది. మీరు మీడియా నుంచి వచ్చే రివ్యూస్ని ఎట్లా తీసుకుంటారు? అంటే ఒక టైంలో ఇనిషియల్ స్టేజ్లో రివ్యూస్ రాంగ్ అన్న దాంట్లో ఉంటుండే. అది నాకు తెలిసి ప్రతి ఒక్కడికి ఫస్ట్ 2 సినిమాలకి అనిపిస్తుంది, 3వ సినిమా నుండి అలవాటు అయిపోతుంది అనుకుంటా. ఓకే, అంటే అది చదువుతారా రివ్యూస్ అన్ని? మీ ప్రతి ఫిలింకి రివ్యూస్ తీసుకుంటారా మీడియా నుంచి? నేను సినిమా మీద ఒట్టు ఇప్పటిదాకా ఒక రివ్యూ కూడా 5 లైన్లు చదవలే. నా లైఫ్ మొత్తంలో వేరే సినిమా రివ్యూ కూడా ఓకే మా అంటే ఒక 4 లైన్లు చదువుకుంటా. అండ్ నా సినిమాది అయితే ఇప్పటిదాకా 4 లైన్లు కూడా ఎక్కడ చదవలేను. నేను అది చదవను, కామెంట్లు చదవను, ట్వీట్లు చదవను. ఓకే, ఏవైతే బీపీ తెప్పిస్తే అవన్నీ చదవను నేను. నీకు తెలిసినప్పుడు నువ్వు ఎస్కేప్ అయిపోవచ్చు కదా. ఓకే, రెవెన్యూ ఎంత కనుక్కుందాం, జనాలు ఏమంటారు, థియేటర్లు ఎట్లుంది, అదొకటే కనుక్కుంటా. మనకి ఏదైతే బీపీ తెప్పిస్తుందో అది చదవకుండా వెయిట్ చేసేస్తే అయిపోతుంది, ఇగ్నోర్ చేసేస్తారు. కూల్ అంతే. కామెంట్లు చదవను, ట్వీట్లు కూడా చదవను. ట్విట్టర్ అయితే మా ఆదిత్య కూడా యూజ్ చేస్తాడు, అందరు నేను యూజ్ చేస్తాను అనుకుంటారు. ఓహో, ఓకే. నేనేమైనా పెట్టేది ఉంటే వాడికి పెడితే వాడు పోస్ట్ చేస్తాడు. ఆదిత్య రోల్ ఎట్లుంటుంది మీ? అదే ఇప్పుడు మీరు అన్న ట్విట్టర్ హ్యాండిల్ కూడా తనే హ్యాండిల్ చేస్తారంటే ఎట్లుంటుంది మీ? ఆదిత్య నాకు అసిస్టెంట్ డైరెక్టర్ లాగా వచ్చింది వాడు ఫలక్నామా దాస్కి. దెన్ ఈ బికెమ్ మై మేనేజర్. అండ్ వాడే ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది అంటే నాకు ఆడియన్స్కి మధ్యలో ఆడే ఉంటాడు. ఓకే, లైక్ హీఈస్ ద వన్ హూ విల్ టేక్ మీ టు ఆడియన్స్. ప్రతి ఊరు కావచ్చు,
వాడు వరంగల్ టు హైదరాబాద్ వస్తుంటే మధ్యలో 4 డిస్ట్రిక్ట్లు ఉంటే కూడా కారు ఒకసారి ఇట్లా 5 మినిట్స్ ఆగుతుంది, కొంతమంది వచ్చి కలిసిపోతారు. ఓకే. అంటే హాయ్ చెప్పడానికి, అన్న నువ్వు అంటే ఇష్టం అన్న వీళ్ళు. సో ఆ రిలేషన్షిప్ నేను మెయింటైన్ చేయలేదు, వాడు మెయింటైన్ చేస్తాడు జనాలతో. మీరు పాగల్ విషయానికి వస్తే నాకు పాగల్లో ఆ యాక్షన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ట్రైన్ ఎపిసోడ్ అది చాలా బాగా నచ్చింది. థియేటర్లో కూడా మంచి హై ఇచ్చింది అది. అంటే సినిమాలో మీరు అన్నట్టు డ్రాబ్యాక్స్ ఉండొచ్చు, లూప్ హోల్స్ ఉండొచ్చు, అవన్నీ ఉన్నాయి. దానివల్ల రిజల్ట్ వేరేగా ఉంది. కానీ ఆ పర్టికులర్ యాక్షన్ బ్లాక్ ఏదైతే ఉందో అది ఒక స్టార్ హీరోకి పడి ఉంటే, లేదంటే మీకే ఒక మంచి మాస్ సినిమాలో పడి ఉంటే నెక్స్ట్ లెవెల్ యాక్షన్ బ్లాక్ అది. మీరు అది అనుకున్నారా, అనాలిసిస్ చేసుకున్నారా ఆ బ్లాక్ గురించి? అదంతా అది బాగుంది కానీ అది వేరే సినిమాలో పడితే బాగుండని నేను అనుకోను. ఎందుకంటే మళ్ళీ చేస్తాం, ఓకే, ప్రతి సినిమాకి మళ్ళీ కష్టపడతాం, మళ్ళీ మంచి ఫైట్ చేస్తాం. యాక్షన్ బ్లాక్ కదా బాగా కుదిరింది. మీరు ట్రైన్లో నుంచి ఆ ఇంజన్లో నుంచి రావడం, ఆ బ్లడ్తోని యాక్షన్ ఎపిసోడ్ కూడా బాగా అవును డిజైన్ చేశారు. అది హై ఉంటుంది కొంచెం. నాకు ఇష్టం ఆ షాట్, ట్రైన్ షాట్. అంటే అది వేరే సినిమాలో పడాలని ఎప్పుడు అనుకోలేదు, బాగుంటుంది. అండ్ ఆ సినిమాలో పెద్ద ఫైట్ యాక్షన్ లేకుండే, కొంచెం పెడదాం కమర్షియల్గా ఉంది కదా సినిమా, ఒక ఫైట్ కూడా ఉండాలి. అంటే అది ఒకటే ఫైట్ ఉంటుంది. బట్ చాలా పెద్ద ఫైట్, అది చాలా హై ఉంటుంది. అవును మాస్కి.